2000 సంవత్సరాల క్రితం మన ప్రభు అయిన యేసుక్రీస్తు శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన రాకమునిపే ఈ లోకానికి ఆయన రాకమునిపే ఈ లోకము వినాశనముతోనూ పాపముతోనూ విపరీత బుద్ధితో లోకమంతా నింపబడి ఉండగా ఆయన శరీరధారిగా లేఖనాలు నెరవేర్చబడినట్లుగా ఆయన వచ్చాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం, ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద నుండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగినదేదియు ఆయన లేకుండా కలగలేదు, ఆయనలో జీవం ఉండెను. అవును, ఈ లోకానికి యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు అనే మాట కంటే జీవం ఈ లోకానికి వచ్చెను. జీవము లేనటువంటి ఈ లోకంలో జీవాధిపతిగా జీవింపచేయుటకై నాశనములో నుండి విడిపించి జీవములోనికి నడిపించుటకు జీవాధిపతిగా వచ్చాడు. ఆయన ఈ లోకానికి వచ్చి జీవము కలగచేయుటకై అనేక మార్లు నశించిపోతున్న తన ప్రజల యొద్దకు లేఖనమును బట్టి వచ్చాడు. వచ్చి ఆయన తన ఆశ్చర్యకరమైన కార్యములను జరిగించాడు. ఇశ్రాయేలు ప్రజలు 400 సంవత్సరములు ఐగుప్తు శ్రమలో, ఐగుప్తు చెరలో ఉన్నారు. వారిని విడిపించుటకై దేవుడు మోషేను పంపాడు. మోషేను ఇశ్రాయేలు ప్రజలు అంత తేలికగా నమ్మలేదు. ఫరో మోషేను ఎదిరించున్నప్పటికీ దేవుడు మోషేను ఫరోకు దేవునిగా నిలబెట్టాడు. ఫరో ఎదుట అనేకమైనటువంటి ఆశ్చర్యకరమైన కార్యములు జరిగించటం, ఒక అద్భుతం వెనుక ఒక అద్భుతాన్ని, ఒక అద్భుతం వెనుక ఒక అద్భుతాన్ని మోషే జరిగిస్తూ ఉన్నప్పటికీ ఫరో హృదయం అంతకంతకు కఠినమవుతూనే ఉన్నది. ఎంతగా ఫరో హృదయం కఠినమవుతూ ఉన్నదో అంతగా దేవుని కార్యములు బయలుపరచబడుతూ ఉన్నాయి. అన్య జనుల ఎదుటనో, ఆ యొక్క ఫరో ఎదుటనో, ఐగుప్తు ప్రజల ఎదుటనో దేవుడు తన మహత్కార్యములను బయలుపరుచుకొనుటకు మోషేను పంపాడు. అయితే ఆ మోషే ఎన్ని ఆశ్చర్యకరమైన కార్యములు జరిగించిన ఫరో హృదయం అంతకంతకు కఠినపరచబడుతూనే ఉన్నది. కొన్ని లేఖనాలలో మనం గమనిస్తే దేవుడే ఫరో హృదయాన్ని కఠినం చేస్తా వచ్చాడు. ఇటు మోషేకు దేవుడు తోడై ఉండి బలపరుస్తూ ఉన్నాడు, అటు ఫరో హృదయం కఠినమవుతూ ఉన్నది. ఇటు మోషే ద్వారా ఆశ్చర్యకరమైన కార్యములను దేవుడు జరిగిస్తూనే ఉన్నాడు, అటు ఫరో హృదయం కఠినమవుతూనే ఉన్నది. ఎంతవరకు కఠినమైందంటే అతడు చావు తన మీదికి తెచ్చుకునే వరకు ఫరో హృదయం కఠినపరచబడుతూనే ఉన్నది. ఇక ఈలాగా నేను కఠినపరచుకోవటం వలన ఇక నాకు చావు తప్ప మరి ఏది లేదని ఫరో తెలుసుకొనినప్పుడే అన్నాడు, మోషే నీ ప్రజలను తీసుకొని వెళ్ళుము. అవును, నా ప్రజలను తీసుకొని వెళ్ళటానికే వచ్చానని మోషే మాట్లాడినట్లుగానే యేసుక్రీస్తు కూడా తన కార్యముల విషయమై, తన ప్రజల విషయమై యేసు కూడా ఈ లోకంలో ఆయన అనేకమైన ఆశ్చర్యకరమైన కార్యములు, అద్భుత కార్యములు, మహత్కార్యములు చేస్తూనే వచ్చాడు. లేఖనములు ఈ విధముగా తెలియపరచబడుతూ ఉన్నాయి. ఒక సందర్భంలో మనం గమనిస్తున్నాము, మత్తయి సువార్త 12వ అధ్యాయము 15వ వచనం, 14వ వచనం, 13వ వచనములో గమనించినట్లయితే అక్కడ మనం గమనిస్తూ ఉన్నాము, ఆయనను పట్టుకొని సంహరించవలెనని, ఆయనను చంపవలెనని ఆయనకు విరోధముగా ఆలోచనలు చేసినట్లుగా 15వ వచనం సెలవిస్తూ ఉంది. 12వ అధ్యాయం 15వ వచనం. అయితే 17వ వచనానికి వచ్చేసరికి
ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా చెప్పబడినది నెరవేర్చబడినట్లుగా అలాగూ జరిగెను అని దేవుని వాక్యం సెలవిస్తుంది. 18వ వచనంకి వచ్చేసరికి, ఇదిగో ఈయన నా సేవకుడు, ఈయనను నేను ఏర్పరచుకొంటిని, ఈయన నా ప్రాణమునకు ఇష్టుడై ఉన్నాడు. అద్భుతమైన మాట కదా. దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, ఈయన నా ప్రాణమునకు ఇష్టుడై ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు వెళ్ళే ముందు, యేసుక్రీస్తు ప్రభు వెళ్ళే వరకు కూడా ఆయన ప్రాణమునకు, దేవుడు తండ్రి అయిన దేవుని ప్రాణమునకు క్రీస్తు ఇష్టుడై ఉన్నట్లుగానే మనం గమనిస్తున్నాం. ఒక అద్భుతమైనటువంటి ఒక పాత్ర పోషించబడుతూ ఉన్నాడు. క్రీస్తును గూర్చినటువంటి ప్రవచనం నెరవేర్చబడుతూ ఉంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తండ్రి చేత నేను పంపబడ్డాను గనుక, తండ్రి ద్వారా నేను పంపబడ్డాను గనుక ఇక నా ఇష్టం నా చిత్తం అన్నట్లుగా ప్రభు అయిన యేసు జీవించినట్లుగా ఎక్కడ లేఖనాలు లేవు. ఆయన చిత్తము చేయటానికే వచ్చానంటాడు. ఆయన చిత్తం భూమి మీద జరిగించడానికే వచ్చానంటాడు. ఈ రోజున దేవుని ప్రేమను బట్టి యేసు క్రీస్తు ప్రభు చేత ఏర్పరచబడిన ప్రతి సేవకుడు ఆయన చిత్తమును నెరవేర్చటానికే ప్రతి సేవకుడు ఉన్నాడు. సేవకుడు అనే ప్రతి వాడు కూడా, ఇక్కడ రాయబడినటువంటి మాట ఎంతో అద్భుతమైనటువంటి మాట. సేవకుని గురించి కూడా ఈ మాట ప్రభు పలకాలి. సేవకుని గురించి దేవుని దూత ఈ మాట చెప్పాలి. దేవుని రాజ్యమైనటువంటి పరలోకం ఈ మాట చెప్పాలి. ఇదిగో ఈయన నా సేవకుడు అని చెప్పాలి. ప్రతి సమస్య, ప్రతి శోధన, ప్రతి శ్రమ, ప్రతి నింద, ప్రతి అవమానం ఈ లోకంలో కలుగుచున్నప్పుడు ప్రతి సేవకుడు కృంగిపోవలసిన అవసరము లేదు. ఎందుకంటే సేవకుడు అనేవాడు దేవుని సేవకుడై ఉండాలి, క్రీస్తు సేవకుడై ఉండాలి. నిజమే, మనము మనకుగా సేవకులంగా ఉండడానికి పిలువబడిన వారము, లేదా అలా వచ్చిన వారమై ఉంటే దేవుని కార్యములు నీ ద్వారా బయలుపరచబడవు. దేవుని కార్యములు ఎన్నో క్రీస్తు ప్రభు ద్వారా బయలుపరచబడ్డాయి. దేవుని కార్యములు ఎన్నో మోషే ద్వారా బయలుపరచబడ్డాయి. మోషేను దేవుడు ఒప్పుకున్నాడు. ఈ మోషే ఇతడు నా సేవకుడు అని అనేక సార్లు చెప్పాడు. అలాగనే క్రీస్తు ప్రభు గురించి అనేక మార్లు చెబుతూ ఉన్నాడు. ఇదిగో ఈయన నా సేవకుడు, ఈయన నేను ఏర్పరచుకున్నాను. ఊరికనే రాలే, అశామాషిగా రాలేదు ప్రభు అయిన యేసు ఈ లోకానికి యేసు క్రీస్తు ప్రభు వచ్చాడు. ఎందుకు? మూర్ఖులైన వక్రజనమైనటువంటి కొంతమంది అంటారు, ఆయన 3 మేకుల మీద వేలాడబడినప్పుడు ఆయన 3 మేకులు కూడా పీక్కోలేడు అని చాలా మంది మూర్ఖులు అంటున్నటువంటి మాట. 3 మేకులు ఎందుకు పీక్కోలేడో తెలుసా? ఓ మర్మాన్ని నేను మీకు ఈ రాత్రి తెలియపరుస్తాను. 3 మేకులు ఎందుకు పీక్కోలేడు? 3 మేకులు అంటే ఏంటి? 3 లోకాలు. భూలోకం ఉంది, పరలోకం ఉంది, పాతాళం ఉంది. పాతాళానికి వెళ్ళే ప్రతి వారిని నశించకుండా, పాతాళములో ఆ పాతాళ పార్శ్వములో ఆ పాతాళములోకి వెళ్లకుండా వారిని విమోచించటానికి ఆయన పాతాళమునకు సంబంధించిన మేకులు ఆయన పిక్కోలేడు. ఒకవేళ పిక్కునుంటే ఆ రోజే, ఆ రాత్రి పిక్కునుంటే, ఆ మేకులు ఆయన పిక్కునుంటే ఈరోజు పాతాళంలో అందరూ, పాపులందరూ కూడా పాతాళంలో నింపబడి ఉండేవారు. పరలోకానికి వెళ్ళడానికి, భూమి మీద జీవించు ప్రతి వాడు కూడా రక్షణ పొందడానికి ఆయన 3 మేకులు పీక్కోలేడు. ఈ మర్మం గుర్తించాలి. మత ఛాందస్సులు గాని, లేకపోతే మూర్ఖులైన వారు గాని ఈ మాట చెబుతున్నటువంటి ప్రతి వారు కూడా ఆయన 5 రొట్టెలను 2 చేపలను 5,000 మందికి పంచిపెట్టగలిగిన వాడు, నీళ్లను ద్రాక్షరసంగా మార్చగలిగిన వాడు. ఆయన పిక్కోవడానికి కాదు, పిక్కోలేక కాదు, కానీ ఈ 3 లోకాల్లో ఉన్నటువంటి 3 మేకులు 3 లోకాలకు సాదృశ్యమైతే 3 లోకాల ప్రజలను కూడా, ముల్లోక ప్రజలను కూడా ఆయన విమోచించటానికి, రక్షించటానికి, ఆయన విడిపించటానికే ఆయన శిలువ మ్రాను మీద ఆ త్యాగాన్ని చూపగలిగాడు. అందుకొరకే దేవుని వాక్యం ఇక్కడ చాలా స్పష్టంగా రాయబడి ఉంది. ఇది శిశువులు కూడా వినగలిగినటువంటి సందర్భము. శిశువులు కూడా వింటున్నారు. ఈయన, మనం చూస్తున్న 18వ వచనం, ఇదిగో ఈయన నా సేవకుడు, ఈయన నేను ఏర్పరచుకుంటుని, ఈయన నా ప్రాణమునకు ఇష్టుడై ఉన్నాడు, ఈయన మీద నా ఆత్మ ఉంచి ఉన్నాను. హల్లెలూయా.
క్రీస్తు మీద ఆత్మ ఉంచి ఉన్నట్లుగానే నేటి సేవకులమైనటువంటి మనందరి మీద క్రీస్తు యొక్క ఆత్మ ఉంచబడును గాక. ఎక్కడైతే దేవుని ఆత్మ ద్వారా నింపబడతాడో, ఎక్కడైతే సేవకుడు దేవుని ఆత్మ ద్వారా నడిపించబడతాడో, ఎక్కడైతే దేవుని ఆత్మ చేత నడిపించబడిన సేవకుడుగా ఉంటాడో, అట్టి ప్రతి సేవకుడు ప్రతి విషయంలో విజయం పొందువాడై ఉంటున్నాడు. ప్రతి విషయంలో విజయం పొందువాడై. సేవకుడా, దైవజనుడా, అలాగనే దేవుని బిడ్డారా, దేవుని జనాంగమా, దేవుని ఆత్మ మీ మీద ఉండును గాక. దేవుడు ఏర్పరచుకున్నాడు, క్రీస్తు ఏర్పరచుకున్నాడు, క్రీస్తును ఏర్పరచుకున్న దేవుడే నిన్ను ఏర్పరచుకున్నాడు. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకో, నీవు ఏర్పరచబడిన వాడవై ఉన్నావు, నీవు దేవుని ఏర్పాటై ఉన్నావు. దేవుడు నిన్ను దీవించును గాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని ప్రేమించే నా ప్రియ శ్రోతలారా, జీవింపజేసే వాక్యాన్ని, సత్యవాక్యాన్ని, అద్భుతమైనటువంటి ఆరాధన, శక్తివంతమైనటువంటి ఆరాధన, ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించేటటువంటి ఆరాధనను దేవుడి ప్రదేశంలో ఇసుకబాయి ప్రాంతంలో దేవుడు ఒక అద్భుతమైనటువంటి చక్కటి మందిరాన్ని ఇచ్చి, ఈ మందిరములో జరిగిస్తున్నటువంటి అద్భుతమైన కార్యాలు, అనేక అద్భుతమైన కార్యాలు జరుగుతూ ఉన్నాయి. ఎప్పటికప్పుడు దేవుడు ఒక నూతనమైనటువంటి ఒరబడిలో మరి సంఘాన్ని నడిపిస్తూ ఉన్నాడు. మీలో ఎవరైనా కూడా ఈ యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి వారు కానీ, అలాగనే మా యొక్క కార్యక్రమాలను తిలకిస్తున్నటువంటి వారు ఎవరైనప్పటికీ కూడా మరి మా యొక్క ఆరాధన కేంద్రానికి రావడానికి మారణత పేత్వం మినిస్ట్రీ, మరి వందనపురి కాలనీ, రోడ్ నెంబర్ 1, ఇస్కబాయ్, డోర్ నెంబర్ 15-71 హౌస్ నెంబర్లో మరి ప్రతి ఆదివారం అద్భుతమైనటువంటి ఆరాధన 10 o'clock 10 గంటలకు ప్రారంభించబడుతుంది, 1:30కు ముగించబడుతుంది. అయితే కొన్ని రోజుల తర్వాత మొదటి ఆరాధన, రెండవ ఆరాధన, మూడవ ఆరాధన ప్రారంభించబడుతుంది. కొన్ని అనివార్య కార్యాలను బట్టి ఒకటే ఆరాధన జరుగుతుంది. ఈవినింగ్ ఇంగ్లీష్ సర్వీస్ కూడా జరుగుతుంది. కాబట్టి మా యొక్క కార్యక్రమాలను చూసి ఆనందిస్తున్నటువంటి పరిశుద్ధ జనాంగం అంతటికి కూడా ప్రత్యేకంగా మీరు ఎక్కడ వెళ్ళలేని వారైనట్లయితే, మీకు సరైనటువంటి ఆరాధన, శక్తివంతమైనటువంటి వాక్యంలో ఎదగాలని ఆశగా ఉంటే ఈ యొక్క అడ్రస్ని తెలుసుకొని రాగలరని మనం చేస్తున్నాను. ప్రత్యేకమైనటువంటి దీవెన ఆశీర్వాదాలు మీ కొరకు మెండుగా కుమ్మరించబడాలని ప్రతిదినము ప్రార్థన చేస్తూ ఉంటాం. మా యొక్క ప్రార్థన విన్నపములు మీ విషయమై, మీ సమస్యల విషయమై ఎప్పటికీ మేము ప్రార్థిస్తూ ఉంటాం. ఆమేన్.